చంద్రబాబు గారికి సంబంధించి టోటల్గా మంత్రివర్గ కూర్పు అయితే బాగుంది. చక్కగా సిస్టమేటిక్గానే చేసుకొచ్చారు. ఒకటి లా అండ్ ఆర్డరు, జిఏడి రెండుతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థల వ్యవహారాలు ఆయనే చూసుకుంటున్నారు. ఇది కీలకమైంది. అలాగే పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటు, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి శాఖలు ఇవ్వడం ద్వారా ఆయనకి ఇష్టమైన శాఖలు అప్పగించడం. ఇకపోతే లోకేష్కి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ అప్పచెప్పడం. అచ్చెన్నాయుడు గారికి అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ. ఇక్కడ ఇవన్నీ ఎందుకు, ఈ శాఖలన్నీ ఆల్రెడీ చూసుంటారు. బట్ ఇందులో యాప్ట్గా ఉన్నది ఏంటంటే చంద్రబాబు గారు జిఏడితో పాటుగా లా అండ్ ఆర్డర్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్, రూరల్ అంటే గ్రామీణ ప్రాంత అభివృద్ధి మీద ఆయన ప్రత్యేక కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఆ శాఖ ఇవ్వడం. లోకేష్కి హెచ్ఆర్ మీద పట్టుంది, ఐటీ అవగాహన ఉంది కాబట్టి ఆయన కూడా అంతకుముందు పనిచేస్తున్నారు కాబట్టి అది సరైనటువంటి యాప్ట్గానే ఎంచుకున్నట్టు. అచ్చెన్నాయుడు గ్రామీణ ప్రాంత వ్యవస్థ నుంచి వచ్చినవాడు కాబట్టి వ్యవసాయం, మార్కెటింగు, అట్లాగే సహకార శాఖలు లాంటివి ఇవ్వడం, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ ఇవ్వడం అన్నటువంటిది కీలకమైంది. కొల్లు రవీంద్రకి మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ కూడా అంటే మద్యం శాఖ ఇంతకుముందు కూడా నడిపారు, ఆయనకి అవి ఇవ్వడం అలవాటు ఉంది కాబట్టి అటు. అట్లాగే మైన్స్, జియాలజీ కొత్తదిగా వచ్చినట్టయింది. నాదెళ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్, వినియోగదారులకు సంబంధించిన వ్యవహారాలు. ఆయనకి ఈ కన్జ్యూమర్ అఫైర్స్ మీద అవగాహన ఉంది, గట్టి పట్టు ఉంది. అలాగే నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్లో ఆల్రెడీ లాస్ట్ ట్రిప్ చేసి చూపించారు కాబట్టి ఇవ్వడం జరిగింది. అనితకి హోమ్ మినిస్టరు, డిజాస్టర్ మేనేజ్మెంట్, కూర్చుని సిన్సియర్గా కష్టపడే అమ్మాయి కాబట్టి అది మంచి ఛాయిసే. అలాగే సత్యకుమార్ యాదవ్కి హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టపడేటటువంటి తత్వం ఉన్నోళ్ళు, ఆయా ఏది పేదరికం ఆ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. అది ఆయనకి ఆ శాఖ ఇవ్వడం అన్నది మంచిదే. నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, కమిటెడ్ కార్యకర్త, కమిటెడ్గా కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఈ శాఖ రావడం అన్నది మంచిదే. లేకపోతే మహమ్మద్ ఫరూక్ లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్, మైనార్టీలకు సంబంధించిందే. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్స్, పెద్ద ఆయన పెద్దరికంగా ఉంటారు కాబట్టి ఈ వయసులో దేవుళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, ఆలయాల సమస్యలు పరిష్కరించి ముందుకెళ్ళచ్చు. ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్, ఇది పయ్యావుల కేసుకి ఇది చాలా మంచి నిర్ణయం, సరైనటువంటి ఆలోచన, అవగాహన పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తికే ఇచ్చినట్టు. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఈయనకి ఆ శాఖ మీద అవగాహన ఉంది, పట్టు ఉంది, ఇచ్చుకొచ్చారు. పార్థసారథికి హౌసింగ్, ఐఎన్పిఆర్, సౌమ్యుడు అందరితో మీడియాతో మెయింటైన్ చేయగలిగినటువంటి వ్యక్తికి ఆ శాఖ ఇవ్వడం కీలకం. డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి సోషల్ వెల్ఫేరు, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేరు, సచివాలయము, విలేజ్ వాలంటీరు, ఈ వ్యవస్థ అంతా కూడా అప్పచెప్పడం. గ్రౌండ్ లెవెల్లో దళిత సామాజిక వర్గాలకి మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖ, ఇది కొంచెం కొత్త పరీక్ష, ఎలా చేస్తారో చూడాలి. కందులు దుర్గేష్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ, తనకి వాళ్ళ బాస్తో సహా ఆ పరిచయం ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగానే ముందుకెళ్ళగలరు. గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఈవిడ ఇప్పుడు పరీక్ష ఆమెకు కానీ. బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళకి. టీజీ భరత్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ తనే ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆ శాఖ సరైందే, యాప్ట్గానే ఉన్నది. సవిత బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్. మనిషి కొత్త మంత్రిత్వ శాఖకి, బట్ చెయ్యాలన్న కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి సరిపోతుంది. సుభాష్ లేబర్, అట్లాగే ఏదైతే ఫ్యాక్టరీసు, బాయిలర్సు, ఇన్సూరెన్సు, మెడికల్ సర్వీసెస్ లాంటివి ఈయనకి పరీక్ష కొత్తగా. కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్, ఇది కొంచెం పరీక్ష పెట్టేటటువంటి వ్యవస్థ. మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్, యూత్, స్పోర్ట్స్, ఇది మళ్ళీ వీళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశంలో ఉంటారు.